హాయ్ జాన్. హాయ్ వలీషా. ఎందాక వచ్చింది నీ కొత్త లవ్ ప్యాకేజ్? నా ఒపీనియన్ అయితే చెప్పాను, కానీ తన డెసిషన్ కోసం వెయిటింగ్. మరి నీ లవ్ సంగతి ఏంటి? సేమ్ టు సేమ్, బట్ గురుడు కొంచెం గుర్రుగానే ఉన్నాడు. అంత ఈజీగా పడే రకం మాత్రం కాదు. నువ్వు వదిలేసే రకం కాదు కదా. అది నీకు బాగా తెలుసులే. అయినా నువ్వు మాత్రం నన్ను వదిలేస్తావా ఏంటి? నా సంగతి సర్లేవే. దుర్గా సిన్సియర్ లవ్నే యాక్సెప్ట్ చేస్తాడు. వాణ్ణి పడగొట్టడం కష్టమే. వలీషా తలుచుకుందంటే దుర్గాని పొందుతుంది. ఓకే, చూద్దాం. నీ ట్రైల్ ఓకే అవగానే చెప్పాలి నాకు. నువ్వు కూడా చెప్తావుగా. సరే, బాయ్. ఓకే, బాయ్. ఆపేరేం సార్? నాకు ఆల్రెడీ తడిసిపోయింది. కార్లో దిగలేదు. ఇక్కడ కూర్చుంటేనే సేఫ్గా ఉంటుంది. మీరు వెళ్ళండి సార్. ఏమో మరి దెయ్యం వస్తే ఏమైంది సార్? సార్ ఈ జర్కిన్ అయిందే సార్. ఇది సార్దే సార్. సార్ సార్ చూడండి, మీరు ఇచ్చే కంప్లైంట్ మా పరిధిలోకి రాదు. పక్క పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. పక్క పిఎస్కి వెళ్తే ఇక్కడికి వెళ్ళమని చెప్పారు సార్ వాళ్ళు. ఏంటయ్యా ప్రాబ్లం? సార్ పక్క పిఎస్లో ఇవ్వాల్సిన కంప్లైంట్ సార్ మన ఏరియాకి రాదని చెప్తున్నాను. ఆ ఏరియాలో చేయాల్సిన కంప్లైంట్ మన ఏరియాలో, ఈ ఏరియాలో. ఏ సంజయ్ సార్, కిడ్నాప్కి గురైన అమ్మాయిలు అబ్బాయిల ఫొటోస్ డీటెయిల్స్ తీసుకో. ఓకే ఫాస్ట్. మహేష్ బంజారా హిల్స్, సుజీ ఎస్ఆర్ నగర్, రమా నగర్, కృష్ణ మోతీ నగర్, మహేష్ బంజారా హిల్స్, విజయ బంజారా హిల్స్. ఎస్, చిన్న క్లూ దొరికింది. ఈ కేసు సాల్వ్ కాబోతుంది. 30 మంది అబ్బాయిలు 30 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. అంటే 60 మంది 30 జంటలు. సంజయ్ సార్, ఈ అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఎలాంటి కనెక్షన్ ఉందో నాకు తెలియాలి. కనెక్షన్ అంటే అదేనయ్యా, వాళ్ళిద్దరి మధ్య లవ్, ప్రేమ అలాంటిది ఏదైనా. సార్ 1 అవర్ ఇన్ఫర్మేషన్ కదా చేయి. గో. ఓకే సార్. మ్యూజిక్ బయట నుంచి వస్తుంది. బయట పెట్టాడేమో. ఏమైంది? నీకేమైనా పిచ్చా? పైన దెయ్యం ఉంది. దెయ్యమా? సరే, దిగి చూద్దాం. పైన దెయ్యం లేదు అంతే కదా సార్? పోనివ్వండి సార్, కామ్గా కూర్చుంటాను. అందరూ పైన దేవుడు ఉన్నాడు అంటారు, కానీ నా బతికేంటో దెయ్యం ఉంది. కామ్గా ఎందుకు కూర్చున్నా? ఏదో ఒకటి చెప్తూ ఉండు. నీ స్టోరీ నాకు కావాలి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, తేజుతో ఐ లవ్ యూ తేజు. ఇంకా ఎన్నాళ్ళ నన్ను పరీక్షిస్తావు? ప్లీజ్. నీకేమన్నా పిచ్చా? చెప్తే అర్థం కదా. నీ క్యారెక్టర్ మంచిది కాదట. నీపై నమ్మకం లేదు. నేను నిన్ను ప్రేమించింది నీ మనసుని చూసి దుర్గా. ఒకప్పుడు నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, ప్రేమ మాత్రం పుట్టలేదు.
నీ ప్రేమలో పడ్డాక నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక ఎప్పుడు తప్పు చేయను. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను ఏ బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేయను. నాకు నువ్వు కావాలి, నీతోనే నా జీవితం. నీ నిజాయితీ నాకు నచ్చింది. ప్రేమ గురించి త్వరలో ఆలోచిద్దాం. బాయ్. బాయ్. ఎస్. హాయ్ వలి. హాయ్. ఏ వలి, తేజు ఆల్మోస్ట్ లవ్లో పడిపోయినట్టే, కానీ బయట పడట్లేదు. దుర్గా కూడా లవ్లో పడినట్టే, కానీ బయట పడట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఓ ఐడియా, వాళ్ళిద్దరితో ఒక టూర్ ప్లాన్ చేద్దాం. నేనా? నేనేమో దుర్గని తీసుకొని వస్తాను, నువ్వు తేజుని తీసుకొని రావాలి. ఓకేనా? ఓకే ఓకే, డన్. డన్. క్షణమంటదే కాలాలెక్కువ తల్లే కరిగిపోతుంటే వదంటూ వేడుకుంటదే ప్రేమించలేని జన్మ ఎందుకో అంటూ ప్రేమించినాక నీకే తెలుస్తుందంటూ ప్రేమంట వరమది వదులుకోకంటూ ఏ జన్మ పుణ్యమో దొరికే నీకంటూ బాధైన హాయల్లే అనిపించి నడిపించదే వైరస్ ముసి ముసి నవ్వుల వెద ఉంటే కనులే
ఇక్కడ నొప్పి ఆ తగ్గిపోద్దులేరా ఉండు. ఆ ఆ ఆ ఆ కాసేపు ఓర్చుకోరా, అదే తగ్గిపోద్ది. అమ్మా ఏయ్ ఎవరు నువ్వు చెప్పు.